హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మరో మంచి వీడియోతో అయితే కనుక మేము ముందుకు వచ్చేసాం. ఇవాళ కలెక్షన్ వచ్చేసరికి అన్నీ కూడా మంచి మంచి కుర్తీస్, గౌన్స్ ఉండబోతున్నాయి. మన ఫస్ట్ డ్రెస్ వచ్చేసరికి వైట్ కాంబినేషన్లో మనకి మంచిగా హార్ట్ ప్రింట్ వచ్చేసిందండి. ప్రింట్ అనేది చాలా వైరల్ అయింది ఇది శారీస్ మీద, కుర్తీస్ మీద అండ్ ఆల్సో ఇప్పుడు గౌన్స్ మీద కూడా. సో ఇది షార్ట్ లెంత్ గౌన్ అనమాట. మనకి మంచిగా ఇట్లా వచ్చేసింది ప్రింట్ అంతా కూడా. మీరు కింద వైట్ లెగ్గిన్, రెడ్ లెగ్గిన్ వేసుకొని కుర్తీలా కూడా యూస్ చేసుకోవచ్చు, లేదు అనుకుని జస్ట్ ఫ్రాక్లా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇలా వచ్చేసింది. కొంచెం జార్జెట్ ఫ్యాబ్రిక్లా వస్తుంది లుక్ అండ్ ఫీల్ అంతా కూడా. లోపల లైనింగ్ వచ్చేసింది. మనకి పైపింగ్ అంతా కూడా రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్తో చేసుకున్నారు, లైక్ పైపింగ్ అంతా కూడా. సో చాలా అంటే చాలా బాగుంది. స్లీవ్స్ వచ్చేసరికి షార్ట్ స్లీవ్స్ వచ్చాయి. సో ఇలా వాడుకోవచ్చు, లేదనుకుంటే దీనికి దుపట్టా కూడా ఇచ్చేసారండి. భలే వచ్చింది దుపట్టా కూడా. ఈ పర్టికులర్ దుపట్టాని మీరు వేరే వాటికి మీద యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ లుక్ అండి. సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మరొక గౌన్ అండి. ఈ గౌన్కి అయితే మామూలు క్రేజ్ లేదు బయట మార్కెట్లో. డిఫరెంట్ కలర్స్లో, డిఫరెంట్ సైజెస్లో అండ్ ఆల్సో కలర్ ఆప్షన్స్ కూడా దీంట్లో చాలా ఉంటున్నాయండి. పింక్, ఆఫ్ వైట్ ఇలా చాలా వచ్చేసాయి. సో నేను మీకు చూపిస్తున్నది ఆనియన్ పింక్ షేడ్లో. సో మీరు ఇలా గౌన్ లాగా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే కింద ఏదైనా ప్యాంట్ వేసుకుని కూడా ప్యారప్ చేసుకోవచ్చు. మనకి ఎలాస్టిక్ గ్రిప్పింగ్ వచ్చేసింది స్లీవ్స్ దగ్గర. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలానే లుక్ వచ్చేసిందండి. స్లీవ్స్ కూడా మనకి ఎల్బో స్లీవ్స్ వచ్చేస్తున్నాయి, చాలా బాగుంది. కింద ఒక ప్రిల్ వచ్చేసింది. సో ఇది ఓవరాల్ లుక్ అండి. చాలా బాగా వచ్చింది. స్క్వేర్ నెక్లో వచ్చేసింది అనమాట మనకి లుక్ అంతా కూడా. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. కలర్ ఆప్షన్స్ ఉంటే కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసరికి బ్రైట్ రెడ్ అండి. దాని కుర్తీ మీద మనకి చూసుకుంటే మనకి యోక్ పార్ట్ దగ్గర మనకి వైట్ వీనెక్ వచ్చేసింది. వైట్ కలర్ థ్రెడ్తో మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. అండ్ కింద దామన్ పాత్లో కూడా మంచిగా చిన్న చిన్న బూటీస్ లాగా, చిన్న ప్యాచ్ వర్క్స్ లాగా వేసారండి 2-3. సో ఇది చాలా చాలా బాగుంది. వీనెక్ ప్రెజెంట్ ట్రెండింగ్ కాబట్టి ఇది చాలామంది ఇష్టపడుతున్నారు. దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్న, సైజెస్ ఉన్నా కూడా నేను చెప్పేస్తాను. అండ్ ఆల్సో దీనికి వచ్చేసిన బాటమ్ స్ట్రైట్ కట్లో వచ్చేసింది, సెల్ఫ్ కలర్లోనే, ఐ మీన్ రెడ్ కలర్లో. ఈ పర్టికులర్ ప్యాంట్ని మీరు వేరే వాటికి కూడా ప్యారప్ చేసుకోవచ్చు, లేదు మాకు రెడ్ వద్దు అనుకుంటే మీ దగ్గర వైట్ లెగ్గిన్ ఉంటే కూడా ప్యారప్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ లుక్. దుపట్టా కూడా మంచిగా వచ్చేసిందండి. జార్జెట్లో వచ్చేసిన దుపట్టా అండ్ దానిపైన వైట్ కలర్ బూటీస్ వచ్చేసాయి. మంచి కాంట్రాస్ట్లో తీసుకున్న కుర్తీ సెట్ అండి. నెక్స్ట్ వచ్చి క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, టెంపుల్స్కి వెళ్ళాలన్నా, చర్చెస్కి వెళ్ళాలన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఓవరాల్ లుక్. ఇది వచ్చేసరికి మరొక కుర్తీ అండి. ఇది చూడండి, స్కై బ్లూ కాంబినేషన్లో మంచిగా వచ్చేసింది. లైక్ అక్కడ థ్రెడ్స్ ఇచ్చేసారు అండ్ యోక్ పార్ట్ దగ్గర మిర్రర్ వర్క్ ఇచ్చారు. దానికి థ్రెడ్ వర్క్తో మంచి నీట్ ఫినిషింగ్ అనేది చేసేసారు. కొంచెం వీనెక్ స్టైల్లోకి తీసుకున్నారు, కొంచెం థ్రెడ్ వర్క్ యూజ్ చేసి. సో ఇలా వచ్చేస్తుందండి సైడ్ కట్ కుర్తీ ఇది. స్లీవ్స్ కూడా మనకి 3/4 స్లీవ్స్ వస్తున్నాయి. దానిపైన సిల్వర్ లేస్ తీసుకుని ఇట్లా 4 లైన్స్ పెట్టేశారండి. సో ఇది ఓవరాల్ లుక్ కుర్తీది. బ్యాక్ సైడ్ ప్లెయిన్గా వచ్చేసిందండి. సింపుల్గా కాలేజ్ వేర్కి, ఆఫీస్ వేర్కి చాలా బాగుంటుంది. కింద పామ్ లేస్ కూడా ఇచ్చేసారు ఈ కుర్తీకి అయితే కనుక. సో దీనికి బాటమ్ కూడా వచ్చేసిందండి. ఆ బాటమ్ కూడా సెల్ఫ్ కలర్లో వచ్చింది. అండ్ కింద చూసుకుంటే మనకి దానికి మిర్రర్ వర్క్ అండ్ గొట్టపట్టి లేస్ యూజ్ చేశారు. ఎలాస్టిక్ గ్రిప్పింగ్ వచ్చేసింది వేస్ట్ దగ్గర. సో ఇలా చాలా బాగుంది. దుపట్టా వచ్చేసరికి షిఫాన్లో వచ్చిందండి, రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్లో, లైక్ టై అండ్ డై అనుకోండి కొంచెం ఆ కాంబినేషన్. 4 సైడ్స్ టాజల్స్ ఇచ్చేసారు. గొట్టపట్టి లేస్తో 4 సైడ్స్ అనేది తీసేసుకున్నారు. సో ఇది చాలా అంటే చాలా బాగుంది. సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇది అయితే మార్కెట్లో మామూలు క్రేజ్ లేదండి. ఆలియా కట్ డిజైన్లో వచ్చేసింది. లైక్ కొంచెం ఏంటంటే టై అండ్ డై కాన్సెప్ట్, షిబోరి ప్రింట్ అంటారు కదా, అలా వచ్చేసింది. అండ్ స్లీవ్స్ వచ్చేసరికి ఫుల్ స్లీవ్స్ వస్తుంది. చాలా బాగుంది. అంబ్రెల్లా ప్యాటర్న్లో వచ్చేసింది. లోపల లైనింగ్ అవైలబుల్గా ఉంది. దీంట్లో మీకు చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, లైక్ పింక్ షేడ్ కాకుండా గ్రీన్ షేడ్, ఎల్లో షేడ్ అలా చాలా వచ్చేసాయి. ఇక దీని దుపట్టా విషయానికి వస్తే సెల్ఫ్ కలర్లోనే వచ్చేసింది. దీనికి కూడా గొట్టపట్టి లేస్ తీసుకుని 4 సైడ్స్ కూడా నీట్గా చేశారండి. సో ఇది ఈ కుర్తీ సెట్ ఓవరాల్ లుక్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి మరొక కుర్తీ అండి. ఈ కుర్తీ చూసుకుంటే మనకి మంచి పేస్టల్ షేడ్లో వచ్చేసింది. రౌండ్ నెక్లో వచ్చేసింది. చాలా బాగుందండి. సింపుల్ అండ్ ఎలిగెంట్ ఆఫీస్ వేర్కి, లేకపోతే క్యాజువల్గా బయటికి వెళ్ళేటప్పుడు అవుటింగ్స్కి కూడా సింపుల్గా క్యారీ చేసేయచ్చు అనమాట. సో దీని లోపల లైనింగ్ వస్తే చూపిస్తాను, లైనింగ్ లేదు అన్నా కూడా చూపిస్తున్నాను మీకు. చూడండి, దీనికి లైనింగ్ ఎలా వచ్చిందంటే పైన మనకి యోక్ పార్ట్ ఉంటుంది కదా, ఆ పార్ట్ వరకు మనకి లైనింగ్ అనేది ఇచ్చేసారండి. కింద మనకి ఎట్లైనా బాటమ్ వేస్తాం కాబట్టి లైనింగ్ ఉన్నా లేకున్నా కూడా వెళ్ళిపోతుంది అది. సో ఇది కుర్తీ ఓవరాల్ లుక్. దీనికి వచ్చిన బాటమ్ కూడా చూపించేస్తానండి. సెల్ఫ్ కలర్లోనే వచ్చిన బాటమ్ స్ట్రైట్ కట్లో వచ్చేసింది. స్ట్రైట్ కట్ అండ్ ఎలాస్టిక్ గ్రిప్పింగ్ వచ్చిందండి. సో ఇలా వచ్చేసింది. దుపట్టా మెయిన్ హైలైట్ అండి దీనికి. అసలు ఫ్లోరల్ కాన్సెప్ట్లో సెల్ఫ్ కలర్లో కొంచెం లైటర్ షేడ్ తీసుకుని ఇది వచ్చేసిందండి. సో చాలా బాగుంది. దుపట్టాకి మనకి బార్డర్ వచ్చింది అండ్ ఆల్సో ఫ్లోరల్ ప్రింట్ చాలా అంటే చాలా డీసెంట్గా ఉంది. సో ఇదండి వాటి కలెక్షన్. మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.